హలో! ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇదైతే నా మార్నింగ్ అనమాట. మార్నింగ్ వచ్చేసి బార్లీ వాటర్ అయితే కాగపెట్టేసి పాపకిచ్చి నేను తాగాను. ఆ తర్వాత రాగి జావ కాచాననమాట. నెక్స్ట్ వచ్చేసి లంచ్ బాక్స్ కోసం తోటకూర ఫ్రై చేసి రైస్ అయితే కుక్ చేసుకుంటున్నాను. మార్నింగ్ చాలా అంటే చాలా హడావుడిగా ఉంటుందండి. కాలేజ్‌కి పంపించాలి కదా! లంచ్ బాక్సెస్ అవి రెడీ చేయాలి. చాలా హడావుడిగా ఉంటుంది. అంత హడావుడిలో కూడా మైండ్‌కి, మనసుకి నాకు ప్రశాంతతనిచ్చేదైతే ఈ టీయే అనమాట. టీ పెట్టేసుకున్నాను. నేను ఈ మధ్య అయితే షుగర్ వాడట్లేదనమాట టీలో. బెల్లం వేసుకొని టీ పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే ఈ వైర్లు చూస్తున్నారు కదా! ఇవి దీపావళి లైట్స్ అండి. మనం ఇంటికి డెకరేషన్‌కి వేస్తాం కదా! ఇవి నేను తీసుకొని 4 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్స్ నుంచి కూడా దీపావళి అప్పుడు ఒక 3 డేస్ అయితే ఈ లైటింగ్ వేసేస్తాం. చాలా బాగుంటుంది. కలర్స్‌గా ఉంటాయన్నమాట. డిఫరెంట్ కలర్స్ చాలా బాగుంటాయి. నేను చాలా నా వీడియోస్‌లో కూడా నేను ఆల్రెడీ షేర్ చేసుకున్నాను. ఇలా ఆ 3 డేస్ అయిపోయిన తర్వాత తీసేసి మళ్ళీ మంచిగా ఒక కవర్‌లో ప్యాక్ చేసుకొని దాచిపెట్టేసుకొని మళ్ళీ అకేషన్ వైస్‌గా నేను యూజ్ చేసుకుంటా ఉంటాను. కానీ 4 ఇయర్స్ అయినా కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి. చాలా బాగున్నాయన్నమాట. ఇంకా ఇక్కడొచ్చేసి నేను ఆహ్, ఓట్స్ కిచిడీ చేస్తున్నాను. ఫైబర్ రిచ్ ఫుడ్ అనమాట. ఓట్స్ రోజు తింటే బరువు తగ్గాలనుకునే వారికి చాలా ఉపయోగం ఉంటుందంటండి. అసలు ఇంతకుముందు మనకసలు ఈ ఓట్స్ అంటే ఏంటో తెలుసా? తెలీదు గదా! తెలియని వాళ్ళు చాలామందున్నారు తెలుసా? తెలిసిన వాళ్ళు చాలామందున్నారు. తెలియని వాళ్ళు కూడా చాలామందున్నారు. అసలు ఈ ఓట్స్ ఎలా ప్రిపేర్ అవుతాయి? ఈ ఓట్స్ ఎక్కడి నుంచొచ్చాయి? ఇవేమన్నా పండుతాయా? తయారు చేస్తారా? అనేదైతే నేను ఇంకా తెలుసుకోవాలి. నాకు తెలీదనమాట. నాకు కూడా చాలా డౌట్. అసలు ఈ ఓట్స్ ఏంటి? ఈ ఓట్స్ ఎలా వస్తాయి? ఏంటి అనేది. అది నేను తెలుసుకున్న తర్వాత ఈసారి నెక్స్ట్ టైం మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఎందుకంటే తెలియని వాళ్ళు నాలాగా ఎవరో ఒకళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళకైనా ఉపయోగపడుతుందని చెప్పేసి నా ఆలోచన అనమాట. ఇంకా దీనిలో ఫైబరు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇవి త్వరగా అరగవు. అరగకపోవటం వల్ల ఎక్కువ సమయం ఆకలనిపించదు. అప్పుడు ఎక్కువ తినకుండా ఉండటం వలన త్వరగా బరువు తగ్గుతాం కదా! మనకి ఫుడ్ తినేటప్పుడు తిన్న తర్వాత త్వరగా అరిగిపోయిందనుకోండి, మళ్ళీ ఆకలేసిద్ది, మళ్ళీ తినాలనుకుంటాం కదా! అందుకని చెప్పేసి ప్రతిరోజు మనం బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్ తీసుకోవటం చాలా అంటే చాలా మంచిదనమాట. దీనిలో ఉన్న ఫైబరు మన ఒంట్లో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇంకా బ్లడ్‌లో షుగర్ లెవెల్స్‌ను నిలకడగా ఉంచుతుంది. బీపీని కూడా రానివ్వదు. లేడీస్‌కి పిల్లలు పుట్టాక సహజంగానే బోన్స్‌లో కాల్షియం తగ్గిపోతుంది. అంతేకాకుండా చాలా వీక్ అయిపోతాం. పిల్లలు పుట్టకముందు ఉన్నంత యాక్టివ్‌నెస్ మన ఒంట్లో ఉండదు కదా! అలాంటప్పుడు ఓట్స్ తినడం వలన దీనిలోని మినరల్స్ బోన్స్ ఆరోగ్యానికి సహాయపడతాయి. సహజంగా లేడీస్ ఇంట్లో పని అయిపోయిన తర్వాత తిందాము, ఇంట్లో అందరూ తిన్నాక తిందాము, ఇట్లా అనుకుంటూ ఉంటారు కదా! దాని వలన కూడా టైంకి తినకపోవడం, టైంకి నిద్రపోకపోవడం ఇలాంటి వాటి వలన కూడా మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నైట్ కూడా నెక్స్ట్ డే మళ్ళీ ఏం పని చేయాలి అని చెప్పేసి ఆలోచించుకుంటూ పడుకుంటాం. దానివల్ల మన బ్రెయిన్ ఏమన్నా ప్రశాంతంగా ఉంటదా? నెక్స్ట్ డే ఏం కూర వండాలి? ఏం వంట చేయాలి? ఏం టిఫిన్‌లు చేయాలి? ఇలాంటివే మనం ఆలోచిస్తూ ఉంటాం కదా! దానివల్ల మన మైండ్ ఫ్రెష్‌గా లేకపోవటం వల్ల, మైండ్ అంతా గజిబిజిగా ఉండటం వల్ల మనకి పర్ఫెక్ట్ నిద్ర అనేది ఉండదు. అప్పుడు మార్నింగ్ లేచేసరికల్లా మనం మంచి ఎనర్జీతో యాక్టివ్‌గా ఉండము. అప్పుడు మనం బ్రేక్‌ఫాస్ట్‌లో కనుక ఓట్స్ తీసుకుంటే మనం కొంచెం యాక్టివ్‌గా ఉంటాం. మనకు కొంచెం ఎనర్జీ పెరుగుతుంది. నీరసం లేకుండా ఉంటుందన్నమాట. ఇంకా దీనిలో ఉండే విటమిన్ బి6 ఒత్తిడిని లేకుండా చేస్తుంది. ఇలా ఇన్ని టెన్షన్స్‌తో బయటికి వెళ్ళి వర్క్ చేసొచ్చే లేడీస్‌కి కానీ, ఇంట్లో పని చేసుకునే వాళ్ళకి కూడా చాలా ఉంటాయండి. ఏం పనులు చేయాలి? ఏం చేయాలి? ఏం కూరలు వండాలి? ఏం వంటలు చేయాలి? అని చెప్పేసి మైండ్ అంతా ఒత్తిడికి గురవుతూ ఉంటుంది. దీనిలో ఉండే ఈ ఓట్స్‌లో ఉండే విటమిన్ బి6 అనేది మనకి ఒత్తిడిని లేకుండా చేస్తుందన్నమాట. ఓట్స్ తినటం వల్ల పీరియడ్స్ టైంలో ఉండే రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలామంది లేడీస్‌కి రకరకాల సమస్యలతో
5 డేస్ చాలా బాధపడుతూ ఉంటారు కదా! దీనివల్ల అవి కూడా మనకి తగ్గే ఛాన్సెస్ చాలా ఉన్నాయంటండి. ఓట్స్ డైరెక్ట్‌గా తినలేకపోయినా రకరకాల రెసిపీస్ ఉన్నాయి మనకి ఇప్పుడు వీడియోస్‌లో చూసుకుంటే చాలా వీడియోస్‌లో చాలా రకాలుగా ఈ రెసిపీస్ మనం ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. ఆహారంలో తీసుకోవచ్చు రకరకాలుగా చేసి. కొంతమంది ఓట్స్ అనేది చాలా ఇష్టంగా తింటారు. కొంతమంది తినటానికి చాలా కష్టంగా తింటారు. కొంతమంది తప్పదు ఇది తినటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పి తినేవాళ్ళు ఉంటారు కదా! ఇంకా మనం ఇది ఫ్రూట్స్‌తో తినొచ్చు. దోసల్లా చేసుకోవచ్చు, ఇడ్లీలా చేసుకోవచ్చు. ఇలా ఎన్ని రకాలున్నాయంటే మిల్క్‌తో తినొచ్చు. ఎన్ని రకాలున్నాయంటే అన్ని రకాల రెసిపీస్ ఉన్నాయండి. అలా మనం ఏ రకంగా కావాలి, మనం ఈ విధంగా తినగలుగుతాం అనే విధంగా మనం తయారు చేసుకొనైతే తినొచ్చు. చాలా అంటే చాలా ఫైబర్ రిచ్ ఫుడ్ అనమాట. మనకి ఆరోగ్యానికి ఫైబర్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. నేనైతే ఇక్కడ కిచిడీలాగా చేస్తున్నాను. ఎంత బావుందంటే అంత బావుందండి. టేస్ట్ అయితే చాలా బావుంది. వేడి వేడిగా తింటే ఇంకా బావుంటుంది. నేను అంత ఇష్టంగా తినను, కష్టంగా తినను. మంచిది కాబట్టి తప్పదు అని చెప్పేసి చక్కగా నచ్చిన టేస్టులతో అయితే చేసుకొనైతే ఓట్స్ తింటాను. లేడీస్‌కి చాలా అంటే చాలా మంచిదండి ఓట్స్ అనేది. జెంట్స్‌కి కూడా చాలా మంచిది. ఇంకా లేడీస్‌కి ఇంకా ఎక్కువ మంచిదనమాట. అందుకని మీ ఆహారపు అలవాట్లలో ఈ ఓట్స్‌ను కూడా చేర్చుకొని కనీసం వీక్‌లో 2, 3 టైమ్స్ దీన్ని తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి. నేనైతే ఇక్కడ ప్రిపేర్ చేసేసుకున్నాను. ఓట్స్ కిచిడీ అయితే చేసుకున్నాను. జస్ట్ ఒక చిన్న గిన్నె తీసుకుంటే చాలా అయ్యిద్ది. నేను ఈ వీడియోలో ఒక బౌల్ చూపించా కదా! ఆ బౌల్‌తో చేస్తే చాలా అయిందనమాట. నాకు ఫస్ట్ టైం చేస్తున్నాను కిచిడీ అనేది. మామూలుగా పాలల్లో వాటిల్లో చేసుకొని తింటూనే ఉంటాము. కిచిడీ ఫస్ట్ టైం చేశాను కాబట్టి ఆ బౌల్‌కి తీసుకుంటే ఇంతొచ్చింది. ఇంకా టేస్ట్‌గా ఉండటం కోసం దానిలో తినేటప్పుడు బావుంటది అని చెప్పి బఠానీలు కూడా యాడ్ చేశాననమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటే కామెంట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.